ఇక్కడ ఇల్లు చూడండి ఎట్లున్నా, ఎట్లా కడుతుంది ఇల్లు మొత్తం చెక్కనే. సో మనకు పూర్తిగా ఆపోజిట్. మనంతా స్లాబ్ వేస్తాము, పిల్లర్లు వేస్తాము, భీములు వేస్తాము, కింద ఫౌండేషన్ వస్తాము. ఇక్కడ చూడండి మొత్తం చెక్క. ఈ చెక్క కూడా మంచి పర్ఫెక్ట్, అంటే ఈ చైనా నుంచి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. సో దీనికి చెదలు గిదలు లేకుండా మొత్తం ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇది చూడండి ఎట్లున్నాయి మొత్తం. సో నో పిల్లర్స్, సన్న బీమ్స్ లాగా ఉన్నాయి పైన, అవే బీమ్స్ అంతే. సో దానిపైన స్లాబ్, అందుకే మనకు నడుస్తుంటే సౌండ్ వస్తుంది ఇక్కడ అమెరికా ఇండ్లల్లో. సో మళ్ళీ దానిపైన కార్పెట్ వేస్తారు, ఫ్లోరింగ్ వేస్తారు. సో ఇదంతా. సో ఈ మెట్లు మళ్ళీ పైకి వెళ్ళడానికి. సో ప్రతిదీ కంపల్సరీ డూప్లెక్స్ లాగా ఉంటాయి. సో మెట్లు కూడా మొత్తం చెక్కనే. సో అసలు ఎట్లుంటాయంటే 100, 300, 400 ఇయర్స్ అయినా కానీ మనకు చెక్కు చెదరకుండా ఉంటాయి. సో అదే ఇక్కడ స్పెషాలిటీ అమెరికాలో. ఇక్కడ కూడా ఇంత లాఫ్ట్ ఏరియా, మళ్ళీ పైన బెడ్రూమ్స్, మళ్ళీ టాయిలెట్లు అన్నీ వస్తాయి ఇక్కడ. సో ఎవ్రీథింగ్, బట్ అన్నీ చెక్కనే. సో పక్కన చూడండి అన్నీ చెక్కిండ్లే. సో వాళ్ళు పనిచేసి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మేము ఈవినింగ్ 6:30 అయింది. సో 6:45. మామూలుగా అయితే ఇట్లా రావద్దు, వీడియో తీయవద్దు, కానీ ఏంటంటే చూపించడానికి అని చెప్పి మనకు, ఎందుకంటే ఇది డిఫరెంట్, ఇది కట్టడం మనకు డిఫరెంట్. సో అందుకే వచ్చి తీస్తున్నా. సో ఇది లాఫ్ట్ ఏరియా, ఇవి లాఫ్ట్ అంటారు. లాఫ్ట్ అంటే సీటింగ్ పైన డూప్లెక్స్లో. సో ఇది ఇల్లు. ఇప్పుడు చూడండి మొత్తం చాలా ఈజీగా అయిపోతుంది యాక్చువల్ చెప్పాలంటే పని. కింద మాత్రం బేస్మెంట్ బాగా వేస్తారు పర్ఫెక్ట్ సిమెంట్తో. కింద వేసి పైనుంచి ఇట్లా కడతారు, ఇట్లా పిల్లర్ లాగా. సో ఇది కిచెన్ ఉన్నట్టుంది. సో ఇదంతా హాలు. సో ఇది ముందర గ్యారేజ్ ఉంటుంది కంపల్సరీ, కార్ పెట్టుకోవడానికి. 2 కార్లు పెట్టుకోవచ్చు, 3 కార్లు పెట్టుకోవచ్చు స్పేస్ బట్టి. ఇది గ్యారేజ్. సో ఇది ఎంట్రన్స్ అన్నట్టు. ఇది ఇల్లు.